పాకిస్తాన్కు 48 గంటల డెడ్ లైన్. హెచ్చరికలు జారీ చేసిన జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ 48 గంటల్లోగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, లేదంటే జూలై 9 నుంచి ఆందోళన చేస్తామని ప్రకటన. పాకిస్తాన్ ప్రభుత్వానికి పీఓకేలో ఆందోళన చేస్తున్న జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. 48 గంటల డెడ్ లైన్ విధించింది. ఈలోగా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జూలై 9న పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. పీఓకేలో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ముజఫరాబాద్, రావల్కోట్, మిర్పూర్, దడ్యాల్, డెరాకోట్, 0 పాయింట్, థియాట్రీ నోట్ మరియు సరోసా తదితర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పులు ఒకరికి మరణానికి కారణమవగా మరికొంతమంది గాయపడ్డారు. దాంతో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించింది. నిర్ణీత సమయంలోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే జూలై 9న చరిత్రలో నిలిచిపోయేలా పోరాటం చేపడతామని హెచ్చరించింది. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు ధర్నాలు, ఆందోళనలు ఆపేది లేదని కమిటీ స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా పీఓకేలో స్థానికులతో పాటు విదేశాల్లో నివసిస్తున్న కాశ్మీరీ సమాజం అంతా జూలై 9న జరగబోయే ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చింది. అవామీ కమిటీ ప్రధాన డిమాండ్లేంటి? తమపై అణిచివేతను ఆపడం, ఆహారం మరియు మందుల సరఫరాపై ఆంక్షలు తొలగించడం, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడం, జైల్లో ఉన్న నాయకులను విడుదల చేయటం, అంటే షౌకత్, నవాజ్ మీర్ లాంటి నాయకులు, ఇలాంటివే ప్రధాన హామీలుగా ఉన్నాయి. అలాగే కుదుర్చుకున్న 38 పాయింట్ల లిఖితపూర్వక ఒప్పందాన్ని అమలు చేయాలన్న డిమాండ్ కూడా వస్తోంది. ఇక పీఓకేలో ప్రస్తుత పరిస్థితులను పాక్ ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రపంచానికి చూపించాలని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఒక కీలక నిర్ణయం ఇప్పటికే తీసుకుంది. ఐక్యరాజ్య సమితి, ఇస్లామిక్ సహకార సంస్థ, అంతర్జాతీయ మీడియా, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లను జూలై 9న పీఓకేకి వచ్చి స్టడీ చేయాలని కోరింది, ఆహ్వానించింది కూడా. స్థానిక ప్రజల గొంతు నొక్కేందుకు పాక్ పాలకులు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా నిరసనల నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఎల్ఓసి అవతల వైపు ఉన్న ప్రజలకు, అలాగే ఇండియా కూడా ఒక కీలక విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆహార పదార్థాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. ఆర్థిక ఆంక్షల వల్ల, పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు రోజువారీ అవసరాల కోసం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మానవతా దృక్పథంతో భారత్ తమను ఆదుకోవాలని కోరారు. పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏమిటి? ఇది పీఓకేలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వివిధ సామాజిక, వ్యాపార, విద్యార్థి, పౌర సంఘాల ఉమ్మడి వేదిక. పాక్ ఆక్రమిత కశ్మీర్లో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మితిమీరిన విద్యుత్ ఛార్జీలు, భారమైన పన్నుల వ్యవస్థ, నిత్యావసర వస్తువుల కొరత, స్థానిక ప్రజల హక్కుల కోసం ఈ సంస్థ నిరంతరం పోరాటాలు, నిరసనలు చేస్తోంది. ఈ జాక్ను పాక్ ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద నిషేధం విధించింది. నాయకులను అరెస్ట్ చేసింది. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. అదనపు పోలీస్, పారామిలిటరీ బలగాలను మోహరించింది. దీనికి నిరసనగా వేలాది మంది ప్రజలు ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు, భద్రతా బలగాల నిరసనలను అడ్డుకునే ప్రయత్నంలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. జూన్లో జరిగిన ఘర్షణలో కనీసం 11 మంది మరణించినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. తర్వాత రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగిందని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఇక డజన్ సంఖ్యలో ప్రజలు, భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. జూలై 9న భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించిన నేపథ్యంలో పీఓకేలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు ఏం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి జూలై 9న ఏం జరగబోతోంది? ఊహించేదే జరుగుతుందా, ఊహించరానిది జరగబోతుందా? ఈ సందర్భంగా భారత్ పాత్ర ఎలా ఉండబోతోంది? లెట్ us wait and see.